సిద్దిపేటలో 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు రూరల్ పోలీసులు. 3 రోజుల క్రితం విశ్వనాథన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత రంగనాయక సాగర్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసును సవాల్గా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రవీణ్, అతని భార్య నిందితులుగా గుర్తించారు. బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలైన కానిస్టేబుల్ ప్రవీణ్ గతంలో విశ్వనాథన్ నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ అప్పును తీర్చాలని ప్రవీణ్ పై విశ్వనాథం ఒత్తిడి తీసుకురావడంతో కానిస్టేబుల్ ప్రవీణ్ దంపతులు అతన్ని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత మృతుడి ఒంటిపై ఉన్న బంగారాన్ని సైతం ప్రవీణ్, అతని భార్య కాజేసినట్టు ఆరోపణలున్నాయి. ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో కానిస్టేబుల్ దంపతులు అప్పులు తీర్చినట్టు తెలుస్తోంది. ఇదే కాదు, వారం రోజుల క్రితం ఓ వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తామని నమ్మించి ఆమె మెడలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు ప్రవీణ్ దంపతులపై ఆరోపణలున్నాయి. ఆ బంగారాన్ని కూడా హైదరాబాద్ లో అమ్ముకున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేటలో 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు రూరల్ పోలీసులు. 3 రోజుల క్రితం విశ్వనాథన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత రంగనాయక సాగర్ లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసును సవాల్గా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రవీణ్, అతడి భార్య నిందితులుగా గుర్తించారు. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, సిద్దిపేటలో ఈ దారుణం జరిగింది. మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి కేసు చివరికి హత్య కేసుగా అత్యంత దారుణంగా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రవీణ్, అలాగే అతని భార్య ఇద్దరు కలిసి చంపినటువంటి ఘటన పోలీసులు ఛేదించారు. 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. 3 రోజుల్లోనే పోలీసులు దీనిపై అనేకమైనటువంటి పరిణామాలు చూశారని చెప్పుకోవచ్చు. కేవలం అప్పుల పాలై ఆ అప్పులని తిరిగి ఇవ్వమని అడిగినందుకు తనని పూర్తిగా హత్య చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా తన ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని కూడా తీసుకెళ్లారు. మృతదేహంపై ఉన్న బంగారాన్ని కూడా తీసుకెళ్లి అమ్మి మళ్ళీ మిగతా అప్పులను కట్టేసినటువంటి ఘటన జరిగింది. ఎంత క్రూరత్వమైనటువంటి ఆలోచనతో వ్యవహరించారనేటువంటిది వాళ్ళ హత్య తీరు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. ఈ క్రమంలో పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరు నిందితులు భార్యాభర్తలు ఇద్దరు కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు. నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అరెస్ట్ చూపించారు, రిమాండ్కి తరలించారు. కానీ ఈ విషయంలో మరింత లోతుగా ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే వీళ్ళు అప్పులు చేయడానికి గల కారణాలు లేదు. బెట్టింగ్ లో ఎక్కువగా పెట్టినట్టుగా కొంత ఆరోపణలు అయితే వస్తాయి. కానీ దీనిపైన ఇంకా మరింత లోతుగా అయితే విచారణ జరుగుతుంది.